ప్రేమైనటువంటి సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున మీకు అందరికీ నా వందనాలు. నేను నసరావుపేట కమ్మపాలెం ప్రకాష్ నగర్ నుండి దేవుని యొక్క సంఘం తరపున ఈ యొక్క పరిచర్య చేస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి నాన్న దేవుడా, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ట సమయమును బట్టి తండ్రి, మీకే మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాను. తండ్రి, మీరు నాకు ఆత్మీయ ఆలోచనలను కలగజేసి తండ్రి, మీ యొక్క సంఘస్థులతో మాట్లాడే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించి ఉన్నారు తండ్రి. వారు వినుటకు సిద్ధపడి ఉన్నారు తండ్రి. నేను ఏం మాట్లాడాలో నీవే నాకు ఆత్మీయ ఆలోచనలు కలగజేసేవాడు కనుకనే తండ్రి, నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు మాట్లాడించండి తండ్రి. మీ యొక్క సంఘస్థులతోటి ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమె ప్రియమైనటువంటి దేవుని సంఘం మీకు అందరికీ ప్రభు పేర వందనాలు. ఈరోజు మనం ఉన్నటువంటి అంశము ఎఫెసులో అల్లరి అనేటువంటి అంశం. మనం ఎఫెసులో అల్లరి అనేటువంటి అంశంలో ఏం జరిగిందో ఎఫెసులో మనం తెలుసుకుందాం. కొత్త నిబంధన కాలంలో, అదేవిధంగా పాత నిబంధన కాలంలో కూడా దేవుడు తన నమ్మకస్తుడైనటువంటి మోషే, తన ఇంటి మీద నమ్మకంగా ఉన్నటువంటి అతను, ఆయన ద్వారా రచించిన లేఖనాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలని, వినటి వల్ల విశ్వాసం కలగజేసుకోవాలని ప్రభు పేర మీకు మనం చేస్తున్నాం. బీసీ ద్వితీయోపదేశకాండము, పాత నిబంధన అంటే ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట రాయబడి ఉంటుందండి. బైబిల్ మీ వద్ద ఉంటే తీసి చూడండి. స్త్రీ పురుషు వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు. ఈ వేషాల యొక్క సందర్భం గురించి చెప్తున్నానండి. ఈ వేషాల యొక్క సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, ఇది క్రీస్తు పురము నుండి క్రీస్తు శాఖం వరకు ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తుందండి. దానికి స్టాప్ లేదు. దేవుని కృపకి స్టాప్ లేదు. దేవుని కృప విస్తరిస్తూ వస్తుంది. ఆ యొక్క సాతాను యొక్క అల్లరితో కూడిన ఆటపాటలు ఆడబడినటువంటివి ఈ యొక్క వేషాలు, ఈ యొక్క సీరియళ్ళు, ఈ యొక్క సినిమాలు నడుస్తూనే ఉన్నాయండి పూర్వం నుండి ఇప్పటి వరకు. కాకపోతే వీటికి ఉన్న ప్రతిఫలం, దేవునికి ఉన్న ప్రతిఫలం అంటే మంచికున్న ప్రతిఫలం, చెడుకున్న ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒక దినాన మనం తీసుకుంటాం. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా మనం ఇప్పుడున్న సబ్జెక్టు ఎఫెసులోని అల్లరి అనేటువంటి అంశం. ఏడి క్రీస్తు శాఖం కొత్త నిబంధన అండి. మనకి దేవుడు 2 గ్రంథాలు ఇచ్చాడు. ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. ఈ రెంటిని కలిపి పరిశుద్ధ గ్రంథముగా పిలువబడుతున్నాం. అయితే ప్రియమైన సహోదరులారా, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 23వ వచనం నుండి 41 చివరి వరకు ధ్యానించుకుంటే ఆ ఒక అంశం ఉంటుందండి, ఎఫెసులోని అల్లరి అని. ఈ ఎఫెసులో అల్లరి జరిగిందంట. ఈ అల్లరిలో మనము చెప్పుకున్నటువంటి ఒక వేషాల గురించి కొన్ని లేఖనాలు ఉన్నాయి. వాటిని నేను చదివి వినిపించాలనుకుంటున్నాను. బైబిల్ మీ వద్ద ఉంటే తీసి చూడండి. అలా ఉన్నాయో లేవో, లేక వినండి. వినటం వల్ల విశ్వాసం కలగజేసుకోండి. నేను చదివేది అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 29 నుండి 31 చివరి వరకు చదువుతున్నాను. ధ్యానించుకుందాం.
పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మసిదోనియా వారైన గాయియును అరిస్పరుకును పట్టుకొని దుమ్మిగా నాటకశాలలో జొరబడిరి. ఎక్కడ జొరబడారంటండి? నాటకశాలలో జొరబడిరి. నాటకశాలలో జొరబడిరి. ఆ నాటకశాలలో ఏముంటాయంటే నాటకాలు చేస్తారంటండి. ఏముంటుందండి అక్కడ? నాటకాలు చేస్తారు. ఈ నాటకాలు చేసేటువంటి స్థలమే నాటకశాల అంటారనమాట. ఈ నాటకశాలలోనికి ప్రవేశించారంట. అయితే నాటకశాలలో ప్రవేశించరి, జొరబడిరి. పౌలు జనుల సభ వెద్దుకు వెళ్ళదలిచిను కానీ శిశువులు వెళ్ళనీయలేదు. మరియు ఆసియా దేశాధికారులలో, ఈ ఆసియా దేశంలో జరిగిందంటండి, ఆసియా దేశాధికారులు కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని వద్దకు వర్తమానము పంపి నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతని వేడుకొనిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క నాటకశాలలు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చదివిన లేఖనాలండి. క్రీస్తు పూర్వము పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన మోషే రచించినటువంటి లేఖనాలు మనం చూసామండి. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 5వ వచనములో స్త్రీ పురుషుని వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు. ఈ వేషాలు పూర్వంలో ఉన్నాయి, క్రీస్తు శకంలో ఉన్నాయి, ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయండి. వాటికి స్టాప్ లేదు. దేవుని కృపకి స్టాప్ లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈ లోకానికి వచ్చింది. ఈ లోక పాపాలు ఎక్కడున్నాయి? ఏ మూలలున్నాయి? దేవుడు 4 దిక్కులు సృష్టించాడు. తూర్పు, ఉత్తరం, పడమట, దక్షిణం. ఈ భూమి పైన 4 దిక్కుల్లో ఏ దిక్కులో ఉంది పాపము? 4 దిక్కుల్లో ఉంది. ఈ లోకము అనబడినదే పాపము. ఈ పాపం మలినము నుండి తప్పించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. పాపులు ఎలా చేయబడ్డాం? ఆది నరుడైనటువంటి ఆదాము చేసిన బలి పాపమై పాపం చేయని మన మీద కూడా వెళ్తూనే ఉంది. ఈ పాపపు క్రియలు అనబడినటువంటి నడుస్తూనే ఉంటున్నాయి. క్రీస్తు శకం నుండి 1వ శతాబ్దం నుండి ఇప్పటికీ నడుస్తూనే ఉండేయండి. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎందరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారో వారే నూతన జన్మ జన్మించి పరలోక రాజ్యానికి వారసులు అవుతారంట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడున్నటువంటి అంశము ఎఫెసీలో అల్లరి. ఈ ఎఫెసీలో అల్లరి ఏ విధంగా జరుగుతుంది? ఆ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏమి చూసాము? నాటకశాలలో అనబడినటువంటి చూసామంటే, పాత నిబంధన కాలంలో స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకొనకూడదు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎవరు ఏ ప్రతిఫలం పొందాలా అన్నది దేవుడు నిర్ణయిస్తాడు. అందుకనే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, చూస్తాడంట. కృపనిచ్చేంత వరకు ఇస్తాడు. తర్వాత దేవుడు కఠినుడు అయ్యాడు అనుకోండి,
అప్పగిచ్చేస్తాడు. ఎవరికి అప్పగిచ్చేస్తాడు? దేవుని పైన ఛాలెంజ్ చేసిందే దుష్టుడు. ఈ దుష్టునికి అప్పగిస్తాడు. ఈ దుష్టునికి అప్పగించిన వాని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, వారమంతా వాని యొక్క దుష్ట కార్యాలు చేసుకొని ఆదివారం వచ్చేసరికి దైవభక్తుల్లాగా ఆరాధనకు వస్తారంటండి. ఇలాంటి వాడికి డబల్ 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 ప్రతిఫలం ఉంటుందంట. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళకన్నా పాప క్షమాపణ కలదు, కానీ తెలిసి చేసిన వాడికి రెండంతలు ప్రతిఫలం ఉంటుందట. కాబట్టి దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు తీర్మానం చేసుకో. దుష్టుడా నీ దేవుడు, నిన్ను సృజించిన వాడా నీ దేవుడు, నిన్ను దుష్టుడు పతాళపు దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు పరలోకపు దేవుడు. నీవు పరలోకానికి వెళ్ళాలంటే పరలోక దేవుణ్ణి ఆజ్ఞలకు లోబడి జీవించాలి. లేదా దుష్టుని యొక్క దేవుడు నీకు కావాలంటే దుష్టత్యంలోనే నువ్వు నడుచుకోవాలి. అది నీ కర్మ. అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుందండి. ఏమని తెలియపరుస్తుంది? వేషాలు వేసేటువంటి కాలాలు, పాత నిబంధన కాలాల్లో ఆ వేషాలు అనబడినటువంటివి చిన్నగా సీరియల్గా వచ్చినాయి, చిన్నగా సినిమాలుగా వచ్చినాయి, చిన్నగా ఈ రోజులలో ప్రతి ఒక్క నామకార్థ క్రైస్తవ కుటుంబంలో ఆ గోడకి దెయ్యపు పెట్టె అనేది తగిలించుకోనో లేకపోతే ఒక మూల పెట్టుకోనో దాంట్లో వచ్చేటువంటి చెడు కార్యాలు చూసుకుంటూ జీవించేటువంటి జీవితం ఈ నామకార్థ క్రైస్తవ జీవితం. దేవుని జీవితం ఎలాంటిదంటే మంచి చూసేటువంటి, ఈ మంచి 10%లో 2% ఉంటే చెడ్డ 8% ఉంటాయంటండి. లేదా 100లో చెప్పాలంటే మంచి 10% ఉంటే చెడు 90% ఉంటాయంట. కాబట్టి మనము మంచి అనబడినటువంటి మంచి దేవుణ్ణి మనము ఆరాధిస్తే, దేవుని వాక్యానుసారంగా జీవించామంటే పరలోకం చేరుతాం. లేక చెడు దేవుడైనటువంటి ఈ యొక్క సాతానులను మనం అనుసరించామంటే పాతాళానికి వెళ్తాం. అందుకనే ఈ యొక్క అపొస్తలుల కార్యం 19వ అధ్యాయము చక్కగా మీరు చదివితే ఆ ఒక రిఫరెన్సులు భలే చక్కగా ఉంటాయండి. మొత్తం 23వ వచనం నుండి 41 చివరి వరకు జ్ఞానించితే ఈ యొక్క అల్లరిలో ఆ ఎఫెసు పట్టణంలో అర్తెమీ దేవి అనేటువంటి ఒక దేవత ఉందంటండి. ఆ దేవతకి గుళ్ళను చేసి ఆ గుళ్ళల్లో చెక్కతోటి గుళ్ళు చేసి ఆ గుళ్ళల్లో చెక్కతోటి బొమ్మను చేసి ఆ గుళ్ళో పెట్టి దానిని సాగిన పడుతూ ఉంటున్నారంటండి. ఆ ఒక ఆసియాలో ఆ ఒక స్థలములో ఒక కంసలి అనబడినటువంటి వారికి ఈ అపొస్తలుడైన పౌలుకి గొడవ జరిగిందంటండి. గొడవ జరిగినప్పుడు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవునికి తక్కువ ఏమి కాలేదు, నువ్వు నీ చేతులతో చేసుకొని అప్పు తీసుకునేటువంటి ఒక చెక్క కొయ్య బొమ్మకు, రాయి లేక రాగి బొమ్మకు, లేక వెండి బొమ్మకు, లేక బంగారపు బొమ్మకు దానికి సాగిలపడితే ప్రయోజనం ఏమీ లేదు, దేవుడికి కొదవేమి లేదు, నువ్వు చేతులతో చేయాల్సిన అవసరం లేదు, దేవుడే నిన్ను చేతులతో చేసి నా ఆజ్ఞలో నడవమని చెప్పాడు అని చెప్పి అల్లరగలిగితే ఆ ఒక ఎఫెసులో ఉన్నటువంటి ఆ జనులంట, అర్తెమీదేవి మహా గొప్పదేవి, భూలోకమంతటా సేవించబడుతున్నటువంటి ఆమంట, భూలోకమంతటా ఆమెని ఒక దైవతగా పూజిస్తున్నారంటండి. భూలోకమంతటా అంటే ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో పూజిస్తున్నారంట భూలోకమంతటా అనేటువంటి అంశం. అయితే ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని సంగమ, ఈ భూలోకమంతటా పూజింపబడుతున్నటువంటి ఒక అర్తెమీదేవి యొక్క ఘనత క్షీణించిపోతుందేమో, ఈ గుడి వల్ల మనకి
జీవనాదం బాగా జరుగుతుంది అని చెప్పేసి 3 గంటల సేపు ఒక పట్టణంలో అతిమిదేవి బాగా గొప్పదేవి అని చెప్పి ఎన్నో విధాలుగా చేశారంట. కానీ ప్రయోజనం ఏముంది? అది మానవుని యొక్క కుయుక్తితో చేయబడినటువంటి ఒక గుడి, ఒక దేవత. కానీ భూలోకమంతటా పూజింపబడుతుందట. భూలోకమంతటా పూజింపబడుతున్నటువంటి దేవుడు ఎవరు? నిన్ను నీ తల్లి గర్భములో సృష్టించిన దేవుడే. స్త్రీని గాను పురుషుని గాను పిండము కాక మునుపు నుండి ఆయన కన్నులు నిన్ను కాపాడుతూ నీవు జన్మించినది మొదలుకొని కయ్యనిది మొదలుకొని చివరి శ్వాస వరకు నిన్ను కాపాడిన వాడు ఆయనే. నీవు నీ యొక్క కుయుక్తితో చేసుకున్నటువంటి ఒక అతిమీదేవి యొక్క గుడి కానీ బొమ్మ కానీ నిన్ను సృష్టించలేదు. తెలుసుకోవు మానవుడా, ఓ అన్యుడా, తెలుసుకో. నిన్ను సృష్టించిన సృష్టికర్తని నమ్ము. దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో ఉంటాయండి నేను పలికేటువంటి మాటలు. ఎవడైనను తన ఇంటిని ఏలలేని వెడల వాడు దేవుని సంఘమును ఎలా పాలించగలడు? చూడండి, ఎవడైనను తన ఇంటిని ఏలలేని వెడల వాడు దేవుని సంఘాన్ని ఎలా పాలించగలడు? ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముందు తన ఇంటి వారిని కాపాడుకోవాలి. కానీ నేను నా బాధ్యత ప్రకారం నా ఇంటి వారికి చెప్తూనే ఉంటున్నానంటే ఏమని? నాకు దేవుడు చెప్పమనే ఇచ్చాడు. బెత్తం పట్టమనేమి ఇలా నాకు బెత్తం పట్టాల్సిన అవసరం లేదు. బెత్తం పట్టేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన బెత్తం పట్టాడంటే నీవు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపిస్తాడు. అందుకనే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, కాడికి మాట వినని గొడ్డు దెబ్బలకి లోనవుతుంది. ఆయన కొట్టే దెబ్బ నీకు మామూలుగా ఉండదు. ఆయన పట్టుకుండే బెత్తం నీకు మామూలుగా ఉండదు. నీ యొక్క పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ నీ యొక్క దేవునితోటి నువ్వు సుఖంగా జీవించవచ్చు అనుకుంటున్నావేమో. కాదు, నీ యొక్క దేవునితోటి యుగ యుగాలు వేదన పడుచు మరణం ఉండదు, ఆత్మ సావదు, పురుగు అగ్ని ఆరదు. ఆత్మను పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి నీ యొక్క చెడు దేవుణ్ణి వదిలేసి నిన్ను సృష్టించిన దేవుణ్ణి నీవు నమ్ముకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం ఆలోచించాల్సిన విషయం మెయిన్ ఇంపార్టెంట్, దేవుని వాక్యం ఏమి చెప్తే అది మనం చేయాలి. దేవుడు ఏమని చెప్తున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వాటి పట్ల మీరు మనస్సు పెట్టకూడి. ఎప్పుడైతే మనస్సు పెట్టావో అప్పుడు నీ యొక్క అరికాలు మొదలుకొని నడు చుట్టి వరకు నీ యొక్క దేహమంతయు చాలా భయంకరమైనటువంటి పరిస్థితికి వెళ్తుంది. ఎప్పుడైతే నీ మనసు దేవుని వైపుకు తిప్పావో, బైబిల్ వైపుకు తిప్పావో, బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతించు జీవించావంటే నిన్ను నీ తల్లి గర్భములో సృష్టించిన దేవుడు ఉన్నటువంటి ఒక పరలోకానికి చేరుతావు. ప్రేమైన సహోదరి సహోదరులరా, కాబట్టి నీ జీవితం ఎలా ఉండాలో తీర్మానం నీ చేతిలోనే ఉంది. నిన్ను నీ తల్లిదండ్రులు రక్షించలేరు. తల్లి జాడ పిల్లకి, పిల్ల జాడ తల్లికి తెలియని రోజు అదే ఆ రోజు, వేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. కాబట్టి ఇప్పుడే నిన్ను తప్పించే దేవుడున్నాడు. నువ్వు మారు మనసు పొందు. నీ కొరకు ఆ ఒక
దుస్థితి నుండి తప్పించాడు. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి జీవించావంటే పరలోకరాజ్యం చేరుతావని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన సోదరి సహోదరులరా, కాబట్టి మన ఒక జీవితాలు ఎలా ఉండాలి, మనం ఏ విధంగా నడుచుకోవాలి? విశ్వాసి అయినటువంటి వారి వెక నడవల్లో నడిచామంటే పరలోకం చేరుతాం. అవిశ్వాసి అనేటువంటి వారి వెక నడవల్లో నడిచామంటే అవిశ్వాసి పోయేటువంటి స్థలము తెలుసుగా, భూమి కింద పతాళము, అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడికి వెళ్తామంట. లేదా నీ యొక్క జీవితం చల్లగైనను లేక ఇటు వెచ్చగైనను లేకుండా జీవించావంటే, నువ్వు వెచ్చని జీవితంగా ఉన్నావంటే రేపటి రోజున దేవుడు తాసేస్తాడు. వెచ్చతాసు, చల్లతాసు, ఈ యొక్క వెచ్చతాసు చల్లతాసు ఎటు తూగుతుందో నీవే తీర్మానం చేసుకోవాలి. రేపటి రోజున టోటల్ ఉంటుంది. నీ పాప కార్యాలు ఎన్ని చేశావు, నీ యొక్క మేలు కార్యాలు ఎన్ని చేశావు, రిస్ట్ ఉంటుంది. ఆ రిస్టులో కుడి పక్క ఒక రిస్టు, ఎడం పక్క ఒక రిస్టు ఉంటుంది. ఈ కుడి పక్క ఉన్నటువంటి ఈ రిస్టులో నీవు దేవుని కార్యాలు చేసినటువంటి 100% ఉంటే, ఎడం పక్క ఉన్నటువంటి రిస్టులో సాతాను యొక్క కార్యాలు నీవు 110% చేసి ఉంటే సాతాను యొక్క రిస్టులోకి వెళ్ళిపోతావు. నువ్వు చేసినటువంటి 100 దేవుని మేలు కార్యాలు ప్రయోజనం లేకుండా పోతాయంట. ఎందుకో చెప్పమంటారా? దేవుడు చెప్తున్నటువంటి మాట, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి విమర్శ దినాన లెక్క అప్పచెప్పవలెను. మనుషుడు చేయు ప్రతిక్రియకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఒక దినాన నీ క్రియకు తగ్గ ప్రతిఫలము, నీ మాటకు తగ్గ లెక్క ప్రతి రాస్తాడు దేవుడు. నువ్వు పలికినటువంటి మాటలు ఎన్ని మేలు ఉన్నాయా, ఎన్ని చెడ్డవి ఉన్నాయా, నీవు చేసినటువంటి పనులు ఎన్ని మంచి ఉన్నాయా, ఎన్ని చెడ్డవి ఉన్నాయా, ఈ మొత్తం రేపు రోజున క్లైమాక్స్ టైం ఉంది. ఆ క్లైమాక్స్ టైం అప్పుడు నీ యొక్క జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఒకసారి ఆలోచించుకో ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి మన జీవితాలు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా ఈ యొక్క దినాన నా జీవితం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నేను బాల్యం నుండి దేవుని యొక్క బిడ్డగా జీవించినటువంటి వాడిని. అయితే దేవుడు బాల్యం తర్వాత యవ్వనత్వం వచ్చాడు. యవ్వనం ఇప్పుడు పెళ్ళైనాక, పెళ్ళి తర్వాత దేవుళ్ళో ఉన్నాను. ఆ తర్వాత విశ్వాసి అయిన భర్తకి అవిశ్వాసులైన భార్య దొరికిన వెడలా, లేక విశ్వాసులైన భార్యకి అవిశ్వాసమైన భర్త దొరికిన వెడలా, వారు అవిశ్వాసి అయినటువంటి భర్త విశ్వాసురాలైన భార్యలోనికి నడవాలి, లేక విశ్వాసి అయినటువంటి భర్తలోనికి అవిశ్వాసురాలైన భార్య నడవాలి. అప్పుడు వారి యొక్క పిల్లలు పరిశుద్ధులుగా జీవించగలుగుతారంట. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులరా, నాకు దేవుడిచ్చినటువంటి ఒక ధన్యత ఎలాంటిదో దేవుడే చూసుకుంటాడు. ఎవరి ప్రతిఫలం వాళ్ళకి దేవుడే ఇస్తాడు. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, నా జీవితంలో నేను అవిశ్వాసిగా కొనసాగిన జీవితంలో నాకు దేవుడు ఒక ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలం ఏమిటంటే, అవిశ్వాసి జీవితానికి ప్రతిఫలము నా పుచ్చ పగిలిపోయిందండి. మందు కొట్టి రైలు పట్టాలు దాటేటప్పుడు పుచ్చ పగిలిపోయి పడిపోయాను. 11 గంటలకు పడిపోయినోడిని తెల్లారి 6:30కి లేచి వచ్చాను.
పోలీసు వాళ్ళు కూడా వచ్చి నా కోసం డెడ్ బాడీ ఉండాలని ఏదని అడిగారంట. హాస్పిటళ్ళల్లో ఎవరు చేర్చుకోలేదంట. నేను చచ్చిపోయినటువంటి వాడిని నన్ను క్రీస్తు సాక్షిగా జీవించడానికి దేవుడు బతికించాడు. నేను ఇప్పుడు క్రీస్తు సాక్షిగా నేను ఆయన యొక్క జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడ విషయాలకు ప్రకటిస్తున్నాను. నా మరణంతం వరకు ఆయన సాక్షిగా ఉండడానికి నేను తీర్మానం చేసుకున్నా. దయచేసి మీరు విశ్వసించండి, మీ యొక్క జీవితాలు మార్చుకుంటేనే మంచి గొప్ప ధన్యత ఉంది. ఎలా ఉందంటే ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తానేనండి. అనేకమైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉంటారంటండి. ఒకనికి ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన అనబడినటువంటివి నేను అన్ని చెప్పాల్సిన అవసరం లేదులే, కానీ జస్ట్ ఒక 2 చెప్తానండి. ఈ 2 వాటిని మీరు శ్రద్ధగా ఆలకించండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమెను రాళ్ళు రువ్వి చంపాలని పాత నిబంధన కాలంలో మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టుగా యెరూషలేము పట్టణంలో ఆమెతో వ్యభిచారం చేసినటువంటి పురుషులు కూడా రాళ్ళు తీసుకొని చంపడానికి సిద్ధపడ్డారంటండి. ఆ ఒక యెరూషలేము పట్టణంలో యేసు ప్రభువు సంచరించుతున్న సమయంలో జనులందరూ గుంపుగూడినటువంటి సందర్భంలో యేసు ప్రభు కూర్చొని ఉన్న సందర్భంలో ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఆయన వద్ద కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభువుని శోధిస్తున్నారంట. ఏమని శోధిస్తున్నారు? ప్రభువా, మాకు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఇప్పుడు మేము రాళ్ళు తీసుకొని సిద్ధంగా ఉన్నాం. ఇవాగ ఈమె వ్యభిచారం చేస్తుంది, ఈమెను చంపడానికి నీవు ఏమి సమాధానం ఇస్తావని యేసు ప్రభువుని అడిగితే యేసు ప్రభు చెప్పాడండి, నా మైండ్ సెట్లో ఉన్నాయి, నేను చెప్తున్నాను, దేవుడు నాకు ఇస్తాడు. నేను అక్షరం చదువుకోకపోయినా దేవుడు నాకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి నేను చెప్తాను. యేసు ప్రభు నేలన ఏదో రాసుకుంటూ ఆ మాటలని తలపైకెత్తి, మీలో ఎవడు పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి విసరండి అని చెప్పేసి తల వంచి మరలా ఏదో రాస్తున్నాడంట. కొద్దిసేపటికి మరలా తల ఎత్తి చూసేసరికి ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలే కానీ పెద్దలే కానీ ఏ ఒక్కరూ లేకుండా ఆ స్త్రీ ఒక్కదే కూర్చొని ఉందంట. ఆ స్త్రీతోటి యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా, వారు ఎక్కడ ఏరి వారు నీకు శిక్ష విధించలేదా అని అడిగితే ఆ తల్లి ఉండి అంటుంది, లేదు ప్రభువా అన్నది. యేసు ప్రభు ఉండి ఏమన్నాడు? ఆమెని గద్దించాడా? నువ్వు వ్యభిచారివి, నిన్ను రాళ్ళు చంపాలి అని అన్నాడా? అనలేదండి. ఏమన్నాడంటే, అమ్మా, నేను నిన్ను శిక్షించను కానీ వెళ్ళి ఇక పాపము చేయకుండా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటూ జీవించమ్మా అని చెప్పాడంటండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యం. ఆ క్షణము నుండి ఆమె ఆ ఒక వృద్ధిని వదిలేసి, ఆ ఒక వ్యభిచారాధ్యాన్ని వదిలేసి దైవభక్తురాలిగా నడిచింది. ఆమె ఇంకా ఈ చల్లగైనను వెచ్చగైనను లేకుండా నులివెచ్చగా ఉండకుండా దేవుని చిత్తానుసారంగా జీవించింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు కూడా నీవేక వ్యభిచార క్రియలు మానుకో. దేవుడు చెప్తున్నాడు, వ్యభిచారులకు పరలోకములో స్థానం లేదు.
వ్యభిచారులకు పాతాళములో స్థానం ఉంది. నీకు పాతాళమా పరలోకమా తెలుసుకో, తీర్మానం చేసుకో. అదేవిధంగా ధనాపేక్ష గురించి చెప్తున్నానండి. 2వ సబ్జెక్టు ధనాపేక్ష. ఈ ధనాపేక్ష కలిగినటువంటి ఒక ఉద్యోగి ఉన్నాడండి, సుంకపు గుర్తుదారుడు. ఈ సుంకపు గుర్తుదారుడు అంటండి వ్యాపారస్తుల దగ్గర ప్రభుత్వం 100 నాణ్యాలు తీసుకోమంటే వీడొచ్చి 150 నాణ్యాలు తీసుకుంటున్నాడు. దౌర్జన్యం. ఎందుకంటే వాడికి ఉద్యోగం అంట, వాడికి అంత పవర్ ఉంది. ఏం పవర్ ఉంది? దుర్నీతిగా తీసుకొని ధనాన్ని సమకూర్చుకొని సావడానికా? నియమించబడిన దానినే తీసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడే. నీవు జనాల్ని మోసగిచ్చి వాళ్ళ వద్ద కొంత సొమ్ము మినాయించుకొని కొంత సొమ్ము ప్రభుత్వానికి కట్టి నీకు ధనమే నీ దేవుడు అనుకుని దాన్ని నమ్ముకుంటే నువ్వు పాతాళానికి వెళ్తావు. ఓ ఎర్రి ధనవంతుడా, నీ జీవితాన్ని మార్చుకో. ఈ ధనవంతుడు మార్చుకున్నాడు. ఏమని మార్చుకున్నాడు? ఒక సుంకపు గుత్తిదారుడు. యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, నేను నీ ఇంట్లో నేను భోజనం చేయాలా, నీ ఇంటికి నేను రావాలా అంటే అక్కడ భోజనం సిద్ధపరిచాడు ఈ యొక్క గుత్తిదారుడు. భోజనం చేసిన తర్వాత యేసు ప్రభువుకి వెళ్ళి చూస్తూ ఆయన ఒక మనసు మార్చుకొని ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను. నేను ఎవరి వద్ద అయితే ఒకంత ఎక్కువ తీసుకున్నాను వాడికి 2 అంతలు మరలా రిటర్న్ ఇస్తున్నాను. ఇక నుండి నేను సత్యంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తానని చెప్పి మారు మనసు మంది దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి విధానం ఉంది. కాబట్టి నీవు దేవుని చిత్తానుసారంగా జీవించాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మన ఒక జీవితం ఎలా ఉండాలి? బైబిల్ ఏం చెప్తే అది చేయాలి. బైబిల్ ఏది వద్దంటే అది చేయకూడదు. మనము మన జీవితాలని నాశనం చేసుకోకూడదు. మన జీవితాలు బాగుండాలని దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపి మన జీవితాలకి, మన ఒక దేహానికి, మన ఒక ఆత్మకు సుఖాన్ని ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడు. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలు అంట. ఆయన అంగీకరించిన వాడే దేవుని బిడ్డ. దేవుని బిడ్డను అనుసరించిన వాడే దేవుని బిడ్డ. దేవుని వాక్యాన్ని అనుసరించిన వాడే దేవుని బిడ్డ. దేవుని ప్రార్థించిన వాడే దేవుని బిడ్డ. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఒక జీవితాలు వాక్యానుసారంగా నడుపుకోవాలని ప్రభు మీకు తెలియపరుస్తున్నాడు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నా దేవుడా, మీరు నాకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున తండ్రి, నీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడి ఉన్నాను తండ్రి. వారు విని ఉన్నారు తండ్రి. వినడం వలన విశ్వాసం కలుగుతుందని మీరు చెప్పినట్లుగా తండ్రి, వారు విశ్వసించి వారి యొక్క జీవితాలు నీకు సమర్పించుకొని నీ బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని నీ యొక్క సంఘస్థులకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమైతే మరలా వచ్చు ప్రభు దినాన తండ్రి. మీ యొక్క సంఘర్షులతో పంచుకునే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.